వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియోలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియోకి కూడా ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ ప్రకారం మీరు వీడియోస్ అయితే చూడండి. దాదాపు ఏది మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే తాజా అప్డేట్స్ విద్యా ఉద్యోగ సమాచారం ఎవ్రీడే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో. పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేస్తాను. ఇటీవల రష్యా అధ్యక్షుడిగా 5వసారి ఎవరు ఎన్నికయ్యారు అనే ప్రశ్న మీకు కనబడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి దీనికి వ్లాదిమిర్ పుతిన్ ఆన్సరు. రష్యా అధ్యక్షుడి పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. మరి మీకు రష్యా అధ్యక్షుడిగా రీసెంట్గా వ్లాదిమిర్ పుతిన్ అయితే ఎలక్ట్ కావడం జరిగింది. ప్రజెంట్ అతనే ఉన్నాడు, మళ్ళీ అతనే ఎన్నిక కావడం అనేది జరిగింది. ఇక రష్యా ఇప్పుడు ఉక్రెయిన్తో ఒక యుద్ధం అయితే చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి కూడా మీకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. రష్యా రాజధాని మాస్కో అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్రహ్మోస్ క్షిపణి ఉంది కదా, ఈ బ్రహ్మోస్ క్షిపణి రష్యా మరియు భారత్ సంయుక్తంగా నిర్మించినటువంటి అంటే తయారు చేసినటువంటి క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి. అందుకే దాన్ని బ్రహ్మోస్ అంటున్నాము. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఇండియాలో, అక్కడ మాస్కోవా రివర్, ఈ రెండింటి పేర్లు కలిసి వచ్చేలా బ్రహ్మోస్ క్షిపణి అనేది పేరు పెట్టడం జరిగింది. రష్యాతో భారత్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కంట్రీ ఏదైతే ఉందో దాని రాజధాని గుర్తుపెట్టుకోండి, కీవ్ ఉక్రెయిన్ యొక్క రాజధాని. సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మర్చిపోకండి. రష్యాను ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు. అంటే ఒకప్పుడు మీకు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని పేర్కొన్నారు 1991లో. మరి దానిలో నుండి అనేక దేశాలు అయితే బయటికి రావడం జరిగింది. ఇప్పుడు రష్యా ఒక సపరేట్ భూభాగంగా అయినప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత వైశాల్యం గల దేశంగా మీకు రష్యా అయితే మిగిలి ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 2, భారత నౌకాదళంలో చేరిన అతిపెద్ద సర్వే నౌక ఇది. గతంలో ఒక వీడియోలో కూడా దీన్ని నేను మీకు అందించడం జరిగింది. ఐఎన్ఎస్ సంధాయక్ 2024 ఫిబ్రవరి 3న భారత నౌకాదళంలో చేరిన అతిపెద్ద సర్వే నౌకగా దీన్ని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, WMO ఏదైతే ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అనే ప్రశ్న ఉంది. దీనికి రీసెంట్గా మీకు వార్త వచ్చిందండి, అన్ని దినపత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. 2023 సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు భూమిపై నమోదయ్యాయని పేర్కొంది ఈ రిపోర్ట్. వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ అని మీకు రీసెంట్గా రిలీజ్ అయింది. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే 2015లో ప్యారిస్ తీర్మానం ఒకటి జరిగింది. ఆ తీర్మానంలో ఏం నిర్ణయించుకున్నాయంటే ప్రపంచంలోని దేశాలు పారిశ్రామికీకరణ కంటే ముందు నాటి కన్నా భూమి మీద ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలకు మించి 5 డిగ్రీల సెల్సియస్ మించి పెరగనివ్వరాదు అని నిర్ణయించుకున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పారిస్ రిజల్యూషన్. అయితే 2023-24 మధ్య 1.56 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైనట్టు మనకు రికార్డులు అయితే చెప్తున్నాయి. రీసెంట్గా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాము 13వ మంత్రుల స్థాయి సమావేశాలు 2024 ఫిబ్రవరి 26 మార్చి 6 మధ్య ఎక్కడ జరిగాయని ఉంది. అబుదాబిలో జరిగాయండి. వెరీ ఇంపార్టెంట్, అబుదాబిలో జరిగాయి. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1995లో ఏర్పడింది. గ్యాట్ స్థానంలో ఈ WTO ఏర్పడింది. ప్రపంచంలోని ఆయా దేశాల మధ్య వాణిజ్యము స్వేచ్ఛగా జరగడానికి వీలుగా ఇదైతే చూస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1/1/1995 ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ కూడా జెనీవాలో ఉంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది, గుర్తుంచుకోండి. ఇక ప్రస్తుతం UNO సెక్రటరీ జనరల్ ఎవరనే ప్రశ్న ఇచ్చాను. యాంటోనియో గుటెరస్ అండి ప్రస్తుతం UNO సెక్రటరీ జనరల్. UNO అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను. ఇది 1945 ఏర్పడింది. 1945 అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. మరి మీకు దీని మీద కంపల్సరీ క్వశ్చన్ అయితే దాదాపు ప్రతి ఎగ్జామ్లో UNO మీద ఏదో ఒక టాపిక్ సంబంధించి ప్రశ్న వస్తుంది. UNO ఎప్పుడు ఏర్పడిందని కానీ, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని కానీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇప్పుడు మొత్తం మీకు 193 కంట్రీస్ అయితే ఉన్నాయి. 193 సభ్య దేశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అండి. నెక్స్ట్ 75వ గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఎవరు? 2024 గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి ఇమాన్యుయల్ మాక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గతంలో కూడా ఇచ్చాను.
2023 సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికి ప్రకటించారనే ప్రశ్న ఉంది. కేరళకు చెందిన ప్రముఖ రచయిత ప్రభావర్మకు ఇచ్చారు. ఆయన రాసిన మలయాళం నవల రౌద్ర సాత్వికం అండి. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డు మీకు భారత రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్లోని చేర్చిన 22 భాషలకు సంబంధించి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన పురస్కారము. దాంట్లో ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను ప్రభావర్మకు అయితే అందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ 22 లాంగ్వేజ్లో అత్యుత్తమ రచనకైతే ఎంపిక చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. కేకే బిర్లా ఫౌండేషన్ ఇది 1991లో ఈ అవార్డుని అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సరస్వతి సమ్మాన్ సాహిత్యంలో ఇస్తారు. హుతీ తిరుగుబాటుదారులు ఏ దేశానికి చెందినవారు? రీసెంట్గా మీకు వార్తల్లో చాలా కనబడుతుంది ఈ తిరుగుబాటుదారుల గురించి. వీరు యెమెన్ దేశానికి చెందినవారు హుతీ తిరుగుబాటుదారులు. 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు? అరవింద్ పనగారియా అండి. ఒక వీడియో కూడా సపరేట్గా ఇచ్చాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. 16వ ఆర్థిక సంఘం రీసెంట్గా ఏర్పాటు చేయబడింది. దాని యొక్క అధ్యక్షుడు అరవింద్ పనగారియా. ప్రస్తుతం భారత నౌకాదళ ప్రధానాధికారి ఎవరు? లేటెస్ట్ హూ ఈజ్ హూలో మీకు చదువుకోవాలి. అడ్మిరల్ హరికుమార్ అండి ప్రస్తుతం భారత నౌకాదళ ప్రధానాధికారిగా ఉన్నారు. భారత్ మినికాయ్ దీవిలో నిర్మించిన నౌకాదళ స్థావరం ఏది అన్నాను. ఇక్కడ జటాయు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పశ్చిమాన జటాయు ఉంది మీకు. అదేవిధంగా మీకు అండమాన్ నికోబార్ దీవులలో ఐఎన్ఎస్ బాజ్ నౌకాదళ స్థావరం నిర్మించారు. పశ్చిమాన జటాయు, తూర్పున బాజ్ నౌకాదళ స్థావరం. భారత్కైతే అత్యంత కీలకమైన వ్యూహాత్మక నౌకాదళ స్థావరాలుగా వీటిని పేర్కొంటున్నారు. ఇక భారత్లో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న నగరం ఏది అని ఇచ్చాను. రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. బెంగళూరు అయితే భారత్లో తీవ్రమైన నీటి కొరతను అయితే ఎదుర్కొంటుంది. ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఏమిటి? డెవిన్ అండి. రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ టెక్ కంపెనీ కాగ్నిషన్ అయితే దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి వచ్చినప్పుడు చూసుకోండి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కొత్త పేరు ఏమిటి? రీసెంట్గా మార్చారు. పుణ్యశ్లోక్ అహల్య నగర్గా మారుస్తున్నారు అహ్మద్ నగర్ని. ఒక జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ ఏది? రామ్నాథ్ కోవింద్ కమిటీ అండి. రీసెంట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిఎస్ఈ నూతన చైర్మన్ రాహుల్ సింగ్ను సిబిఎస్ఈ నూతన చైర్మన్గా అయితే ఎంపిక చేయడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను.